దేవుడు 2 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడని చాలా సందర్భాలు మీకు చెప్తున్నాను. ఒకటి లోగోస్ అంటే రిటన్ వర్డ్, రాయబడినటువంటి లేఖనం. ఇంకొకటి రేమ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసా? రేమ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోకడలు మీ ముందు తీసుకొచ్చి మిమ్మల్ని అలర్ట్ చేయటం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. ఈరోజు మనం ఎన్ని మాటలు వింటున్నామంటే మనం సిద్ధపడాలనే పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ప్రపంచంలో ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు వస్తున్నాయి, రాజకీయపరమైన విషయాల్లో మార్పులు వస్తున్నాయి, సాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నాయి. అన్ని రకాలుగా మార్పులు చూస్తున్నాం. ఎవరైతే ఆ మార్పులను గ్రహించగలుగుతున్నారో వారు వెలుగులో ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పోకడల్ని, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, బేరీజు వేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందు కొనసాగించాలి. చాలామందికి ఒక ఆలోచన రావచ్చు, పాల్ ఎమాన్యుయల్ గారు ఎందుకు అన్ని విషయాలు చెబుతారు? ప్రపంచంలో జరుగుతున్న విషయాలని కూడా దేవుని వాక్యం ఎందుకు పోల్చి చెప్పడం? దేవుని వాక్యాన్ని వాక్యంగా స్పష్టంగా చెప్పచ్చు కదా. జక్కయ్య కదా, సమరయ స్త్రీ కదా, పాత నిబంధనల అంశాలు స్పష్టంగా చెప్పచ్చు కదా. ఎందుకు ప్రపంచంలో జరుగుతున్న జియో పాలిటిక్స్ని దేవుని వాక్యంతో కలిపి మాట్లాడుతున్నారు? ఏం ప్రయోజనం అంటారా? మీరు వెలుగులో ఉన్నటువంటి వారైతే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకి పోల్చి చూస్తారు. తద్వారా దేవుని రాకడ ఎలా సంభవిస్తుందో, మనం ఎలా సిద్ధపడాలో ఇవన్నీ కూడా మనం అలర్ట్ అవ్వగలుగుతాం.